ఈరోజు మన అందరి సంవత్సరంలో ఎవరు కూడా సాధన చేసుకుంటున్నటువంటి శ్రీనివాసరావు గారికి ఇంత అభినందనలు తెలియజేస్తూ వేదిక నచ్చిన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, నా కుటుంబ సభ్యులు, నాకు శ్రీనివాసరావు గారు 60 సంవత్సరాల స్నేహం, ఇవాళ నిన్నగా దాదాపు 60 ఇయర్స్ స్నేహం. రామకృష్ణాపూర్కి ఆయన వచ్చినప్పుడు ఓవర్మెన్గా వచ్చాడు, నేను పేషెంట్ వర్క్. ఆయన జీతం ఇచ్చేవాడు నేను, ఆయన సొంతకం చూస్తే అసలు మీరు ఒంటరి అవుతారు. అది అసలు అది జన్మ ఎంత ఇచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు. ఆయన సొంతకం మాత్రం అసలు ఆ హారి అజన్మాట, అది రేటు కట్టించుకోవద్దు, అటువంటి సొంతకం అనమాట. ఇవన్నీ కూడా అదే అక్కడే చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో చదువుకుంటూ వాళ్ళ కష్టం కనుక ఆయన ఇచ్చేసి నేను అప్పుడు పియూసీ, నేను 63 అపాయింట్ అయినాను, ఆయన 64లో అపాయింట్ అయ్యాను. మా ఇద్దరికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఏంటంటే శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే చాలా అసలు ఓవర్మెన్, నాకు తెలిసినటువంటి ఓవర్మెన్ చాలామంది ఓవర్మెన్ విపరీతమైన సంపాదన ఉండేది. అసలు ఓవర్మెన్ అంటే అసలు సమస్య లేదు. మేనేజర్ కానీ, అసలు అసిస్టెంట్ మేనేజర్ కానీ, ఏజెంట్ కానీ ఎవరు ఓవర్మెన్తో మాట్లాడాలంటే మునిగిపోయేవారు. అటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరావు గారు అంటే అసలు ఆయన విశ్వాసపడదు. అసలు ఏంటి అసలు ఆయన ఉద్యోగం చేసుకున్న వరకే కానీ ఎవరన్నా తీసుకెళ్ళాలి, ఇంట్లో పని చేయించాలి. ఆ మహాతల్లి ఇంట్లో గొడ్డు, ఆమె చాకరీ, ఇంటి నిండా మనుషులే జనాలు. ఇంటికి పోతే అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఉద్యోగాలు ఇప్పించాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడో నాకు తెలుసు. అవన్నీ నాకు అది వాళ్ళందరూ చూసే గార్డెన్ లేనప్పుడు ఆయన్ని అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి నుంచి వస్తూ ఉంటే ఏంటి వెళ్ళిపోతారు, బయటికి రాలేదు అనేది మహాతల్లి. ఆ ఇంటికి పోయి కూర్చొని ఆ ఇచ్చిన మా మిస్సెస్ నేను టీ తాగి కూర్చొని ఆ ఇంట్లో చూస్తే ఇంట్లో పోవాలంటే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి నిండా జనాలే. మరి వాళ్ళు ఎట్లా అపాయింట్మెంట్ నాకు తెలుసులేండి, అవన్నీ ఎట్లా అపాయింట్మెంట్ అనేది. ఎందుకంటే నేను అప్పుడు సెక్రటరీలో నేను ఐటీసీ లీడర్ని, నాకు అన్నీ తెలుసు. శ్రీనివాసరావు గారు ఎట్లా అపాయింట్మెంట్ చేయించారో ఎవరెవరు లోటు మాటే. అప్పుడు సోమర్ అని డిపి ఉంటాడు, అరే ఎవరు ఉంటే తెచ్చుకోండి రా, ఉద్యోగం ఇప్పిస్తాను. అట్లాగే నా నాన్న ముగ్గురు అట్లాగే శ్రీనివాసరావు గారు ఉంటే ఎవరన్నా ఉంటే తెచ్చుకోండి రా. శ్రీనివాసరావు ఎవరు ఉన్నారా మీ వాడు, మా మేడం ఉన్నాడు, అభిశ్రా ఓ అంటే అట్లా ఉద్యోగాలు ఇప్పించాడు మహాత్మాగారికి. ఈ రోజున ఆయన చూసేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి వాడు మంచి మంచి ఉద్యోగాలు చేశారు, మంచి మంచి ఉద్యోగాలు ఎక్కడ పెట్టారు కదా. ఏ కరెంట్ కానీ చెప్తాను వాడు తెలుసు. ఏ ఇయర్లో సార్ అది? అటువంటి పరిస్థితుల్లో ఏ సంవత్సరంలో? 70 గంటల ముందు 70 68 66 చాలా హ్యాపీగా 70 నుంచి 75 మధ్యలో చాలా మందికి ఇప్పించాడు. చెప్పాలంటే ఇంతకన్నా అయితే కాదు. ఆమె లేని లోటు ఆయన చాలా లోటు. ఇద్దరు అల్లుళ్ళు అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు తెలుసు, 2 అల్లుళ్ళు కూడా తెలుసు. వాళ్ళు చాలా హ్యాపీగా మనవాళ్ళు కూడా మంచి మంచి చేసి నాకు అన్నీ చెప్తాడు. నైట్ రోజు సాయంత్రం రావాల్సిందే, సాయంత్రం వచ్చి పేపర్ చదువుకోవాలి, టీవీ చూడాలి, 1 గంట కూర్చుంటాడు రోజు. మా ఇద్దరు కాలక్షేపం. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ మధ్య కొంచెం డల్ అయినారు. ఆ డల్ అయిన కారణాలు కూడా నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు కాదు. ఆయన హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ డల్నెస్ పోయి, కోపం పోయి, మళ్ళీ మనకి ఇదే జీవితం అనే లెక్కలో ఉండాలని చెప్పి శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ ఆయన హ్యాపీగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ టీవీ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆయన